కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు దయచేసి చదవండి. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. చాలండి. గడిచిన వారంలో కొంచెం ఎపఫ్రా గురించి నేను చెప్పాను, మీకు అందరికీ గుర్తే ఉంటుంది. మరొకసారి క్లుప్తంగా గుర్తు చేసిన తర్వాత మిగిలిన భాగంలోకి మనం వెళ్దాం. ఏమని చూసాము? ఎపఫ్రా అను మా ప్రియుడు, 2 ఆయన మా తోటి దాసుడు, ఆయన ఈ సంగతులను మీకు తెలియపరిచినవాడు. అంత మాత్రమే కాదు, అతడు మా విషయంలో నమ్మకమైన వాడు, క్రీస్తు పరిచారకుడు, ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఆత్మీయంగా ఉంటాడు, ప్రేమ కలిగిన వ్యక్తి కూడా, ఎవరు ఎలా ఉన్నారు అని ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటున్న వ్యక్తి. సో ఇది ఆయన యొక్క లైఫ్ గురించి క్లుప్తంగా ఇక్కడ రాయబడిన మాట. సరే, ఏమని మనం ఆలోచన చేశాము? ఎపఫ్రా అను మాటకు అర్థము ఏమిటి అనంటే చెప్పాను, సౌందర్యవంతుడు అన్న మాట మనం చూసుకున్నాం. ఎపఫ్రా అను మాటకు అర్థము సౌందర్యవంతుడు. అయితే ఆరాధనలో మనం ఏం చూసాము అనంటే, ఇతని కంటే మించిన మరొక సౌందర్యవంతుడు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అని చూసి, ఆయన సౌందర్యంగా ఉండటం మాత్రమే కాదు, అదే దేవుడు మీ సౌందర్యాన్ని కూడా తాను కోరుకుంటూ ఉన్నాడు అని చూసి మన దేవుని బట్టి మనం ఆరాధన చేశాం. ఆయన ఎంతటి సౌందర్యవంతుడు అనేది మనం చూసాం. దేవుని పోలికలో ఉన్నాడు, దేవుని స్వరూపంలో ఉన్నాడు, దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అనేది ఆయనలో ఉంది, దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క మూర్తిమంతము ఆయనలో ఉంది అని మనం చూసుకొని మన దేవుని బట్టి మనము ఆరాధన చేస్తాం. లేత మొక్క వలె ఆయన సన్నిధిలో ఆయన ఎదిగాడు, కానీ సొగసు స్వరూపము లేకుండా ఆయన మార్చబడి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అని చూసి మనం ఆరాధన చేస్తాం. అది ఆ సౌందర్యవంతుడు అన్న అంశంలో మనం చూసాం. బలవర్ధమానం దగ్గరకు వచ్చేసరికి ఇదే ఎపఫ్రాలో నుంచి మనం ఏం నేర్చుకున్నాము అనంటే, మొట్టమొదటిది మనం ఏం చూసాము అనంటే, ఎపఫ్రా కొలస్సీ పట్టణస్థుడు అని మనం చూసాం. కొలస్సీ పట్టణంలో ఉండాల్సిన ఆయన ఎఫెస్సి అనే ప్రాంతంలో పౌలు గారు వాక్యం చెబుతూ ఉంటున్నప్పుడు వాక్యాన్ని ప్రేమించి 150 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళటం మాత్రమే కాదు, కొంతమందిని తీసుకొని వెళ్ళి తన స్వంత ఖర్చులు పెట్టి ఆయన వాక్యం విన్నాడు. వాక్యము అనేది ఇతరులకు నేర్పించాడు అనే మాట మనం చూసాము. అంటే వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వాడు ఎపఫ్రా అని చూసాం. రెండవది, ఆయన వాక్యం విని మళ్ళా తిరిగి తన పట్టణానికి, కొలస్సీ అనే పట్టణానికి వచ్చాడు. కొలస్సీ సంఘము అనేది పౌలు గారి ద్వారా స్థాపించబడలేదు. కొలస్సీ పట్టణము కొలస్సీ సంఘము అనేది ఎపఫ్రా గారి ద్వారా స్థాపించబడింది అని మనం చూసాం. సో వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వాడు మాత్రమే కాదు, ఎపఫ్రా ఎవరు? నశించిపోతున్న ఆత్మల పట్ల కూడా ఆసక్తి కలిగిన వాడు అన్నమాట మనం చూసాము. మూడవది మనం ఏం చూసాము అనంటే, ఎపఫ్రాను మా తోటి దాసుడు అన్నమాట చూసాం. ఎపఫ్రా యజమానుడిగా లేడు, యజమాయిషి అనేది సంఘంలో చేయలేదు, ఆయన దాసుడుగా ఉండటానికి ఇష్టపడ్డాడు అనేది మనం చూసాం. నాలుగవది ఏం చూసాము అనంటే, పోయినసారి అతడు మా విషయంలోనూ మీ విషయంలోనూ నమ్మకమైన వాడు అని మనం చూసాం. బైబిల్లో కొంతమంది నమ్మకస్తులు ఉన్నారు అని మోషేని గురించి, హిజ్కియా గురించి, దానియేలు గురించి, అలాగే పౌలు కొంతమంది సంఘస్థులు, గృహ నిర్వాహకుల గురించి మనం చూసుకొని వీటిని మనం ముగించుకున్నాము. సో ఇవాళ మనం ఈ ఎపఫ్రాల నుంచి మరొక మాట మనం ఏం చూడొచ్చు అని అంటే, చదువుతున్నాను చూడండి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. మరొక మాట ఏమిటి అని అంటే, ఆయన పరిచారకుడు. బిలీవర్స్గా, దేవుని పిల్లలంగా, ఒక విశ్వాసులంగా మనం ఉంటున్నప్పుడు మనకు ఉండాల్సిన మరొక అద్భుతమైన లక్షణం ఏమిటి అని అంటే, మనం ఎలాగుండాలి అనంటే
నమ్మకమైన వ్యక్తులంగా మాత్రమే కాదు, మనము క్రీస్తుకు పరిచారకులము అన్న పరిచారకుల్లాగా మనం ఉండాలి. పరిచారకులము అనేది చిన్న పదము కాదు. ఇందాక చూసాం కదా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించటం కొరకు మాత్రమే కాదు. ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ ఆయన పరిచారము చేయ నిమిత్తము ఆయన వచ్చాను అన్న మాట మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు అంతటి ఆయనే భూమి మీదకి వచ్చి పరిచర్య చేస్తూ ఉంటూ ఉంటే మరి మనం ఎలా ఉండాలి? ఇక్కడ చూడండి, ఎపఫ్రా ఒక బోధకుడిగా పిలువబడలేదు. ఇక్కడ ఎపఫ్రా ఒక గాయకుడిగా పిలువబడలేదు. ఎపఫ్రా ఒక సువార్తికుడిగా పిలువబడక ముందే ఆయన గురించి ఇచ్చిన ఒక అద్భుతమైన ఇంట్రడక్షన్ ఏమిటి అని అంటే, అతడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, మనం మందిరానికి వస్తూ ఉన్నాము అని అంటే మొట్టమొదటిగా నేను మందిరంలో పరిచర్య చేయాలి. పరిచర్య చేసిన తర్వాతనే దేవుడు ఏ స్టేజ్లోకి తీసుకొని వెళ్తాడు అని అంటే స్టేజ్లో ఉండే స్టేజ్లోకి మనల్ని తీసుకొని వెళ్తాడు. మనము పరిచర్య చేయాలి అన్న ఆసక్తి అనేది లేకుండానే నేను పాట పాడాలి, నేను వాక్యం చెప్పాలి, నేను ఫోకస్ అవ్వాలి అనేది సరి అయిన పద్ధతి కాదు. మొట్టమొదటిగా చాలామంది భక్తులు, మీకు పిల్లా వెంకటరత్నం గారిది ఒక యూట్యూబ్లో షార్ట్స్ వస్తూ ఉంటాయి, ఆయన రాజారావు గారి గురించి, అలాగే కొంతమంది సేవకుల పేర్లు చెప్పుకుంటూ ఉంటూ వీళ్ళందరూ ఇంత మంచి సేవకులు అవ్వటానికి గల కారణం ఏంటంటే తొలి దినాలలో వీళ్ళందరూ పరిచారకులుగా ఉన్నారు. మామూలు సంఘ సభ్యులుగానే వాళ్ళు వచ్చారు, వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. నమ్మకంగా ఉండటం మాత్రమే కాదు, వాళ్ళు చేసిన పని ఏమిటి అంటే పరిచారకులుగా ఉన్నారు. గమనించండి, పరిచారకులుగా మనం ఉంటూ ఉన్నామా? మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి, మీకుగా మీరు బాధపడాలి ఒక విధంగా. అవును, పెద్దలంగా మేము మా తరంలో మేము మందిరానికి వచ్చి మేము పరిచర్య చేశాం, మేము పరిచారకులుగా మేము ఉన్నాము. కానీ రెండవ తరం దగ్గరకు వచ్చేసరికి మీ పిల్లలు దేవుని మందిరంలో పరిచారకులుగా ఉన్నారా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అడగండి, బాబు రే ఎప్పుడైనా చర్చ అయిపోయిన తర్వాత కుర్చీలు సర్దేవారా నువ్వు? పాప ఎప్పుడైనా నువ్వు మందిరంలో ఊడ్చావా, పరిచర్య చేసావా? ఎప్పుడైనా టేబుల్ సర్దావా? ఎప్పుడైనా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టావా? ఎప్పుడైనా పిఏ సిస్టాన్ని నువ్వు ఆపరేట్ చేసావా? ఇవేమీ చేయకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే మందిరానికి మనం వస్తూ ఉంటాం. గమనించండి, మనము ఒక రక్షించబడిన వ్యక్తి, ఆలోచన చేయండి, పరిచారకుడుగా ఉండటానికి మొట్టమొదటిగా ఇష్టపడతాడు. రక్షించబడిన వ్యక్తి దేవుని మందిరంలో పరిచర్య చేయకుండా ఉండలేడు. యాక్టివ్గా ఉన్న పిల్లలు ఈ మధ్య తప్పించుకుంటున్నారు. ఒకప్పుడు ముందు టైంకి వచ్చేవాళ్ళు, కుర్చీలు సర్దేవాళ్ళు, అన్నీ రెడీగా ఉండేవి. కానీ ఇవాళ ఆమెన్ అనగానే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు ఒకప్పుడు చక్కగా పరిచర్య చేసిన పిల్లలు ఇప్పుడు కనపడట్లేదు. 15 నిమిషాలు మందిరంలో ఉండి దేవుని పరిచర్య చేస్తే ఎంత దీవెన. క్రైస్తవేతరులు అయితే దీన్ని ఒక ప్రివిలేజ్గా ఆలోచన చేస్తారు. అది వాళ్ళకు ఒక ఆధిక్యత. దేవుని మందిరంలో కుర్చీలు సర్దాలన్నా, చాపలు చుట్టాలన్నా, కడగాలి అనన్నా ఎంత భక్తిని వాళ్ళు ప్రదర్శిస్తారో. కానీ మనం వాక్యం వింటూ ఉన్నాం, ప్రార్థనలకు వస్తూ ఉన్నాం, సహవాసం చేస్తూ ఉన్నాం, కానీ దేవుని పరిచర్య దగ్గరికి వచ్చేసరికి ఎందుకో దాని పట్ల ఎందుకో ఆ ఆసక్తి అనేది మనం కనపరచలేకపోతూ ఉన్నాం. కనుక గమనించండి, ఇది ఒక సేవకునిగా సంఘానికి నేను నేర్పాలి కాబట్టి చెబుతూ ఉన్నాను. ఏ కుటుంబము అయితే మందిరంలో పరిచారకులుగా మీరు ఉండటం లేదో మీరు గమనించండి. ఈ వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఎపఫ్రా నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. యేసు ప్రభువే పరలోకంలో ఉండాల్సిన ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు శిష్యుల పాదాలు తాను పట్టుకున్నాడు. ఆయన ఒక గిన్నె తీసుకొని నీళ్లు మోసాడు.
ఒక కండువా తీసుకొని వాటిని పిండాడు. ఆయన ఏం చేశాడు అనంటే అందరికీ పరిచర్య చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఈ పరిచారకుడు అన్న పదము అనేది ఈ రక్షించబడిన ఈ వ్యక్తులు, లేకపోతే బైబిల్లో కనపడుతున్న ఈ భక్తులు ఎలా దీన్ని తీసుకున్నారు అనంటే ఒక ప్రివిలేజ్గా దీన్ని చాలా చక్కగా వాళ్ళు తీసుకున్నారు. మేము క్రీస్తు పరిచారకులము. డాక్టరేట్ కన్నా, రెవరెండ్ కన్నా, రైట్ రెవరెండ్ల కన్నా, మీకు చెప్పాను కదా, బిషపుల కంటే వీళ్ళకి ఎక్కువగా ఇష్టమైన పదం ఏమిటి అని అంటే మేము మందిరంలో పరిచారకులము. బాబు నువ్వేం చేస్తావా మీ చర్చిలో అని అంటే ధైర్యంగా చాలా ప్రౌడ్గా ఏం చెప్పాలంటే నేను దేవుని మందిరంలో పరిచర్య చేస్తాను. నాకు ఒకసారి పిల్లలు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మీ లైఫ్ స్టైల్లో లేకపోతే మీ బిజీలో మీరు ఉంటూ ఉంటారు, ఒక్కసారైనా పరిచర్యకు మీరు వచ్చారా? ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలకు చెప్పండి, నానా దేవుణ్ణి మందిరాన్ని మనం పట్టించుకోకపోతే, ఇలాగంటున్నాను ఏమనుకోవద్దు, దేవుని యొక్క దీవెనలు మనకు రాకపోవచ్చేమో. ప్రభువుని గురించిన, దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి అనేది మనకు లేకపోతే మనం ఎలా వర్ధిల్లుతాం? కనుక దేవుని మందిరం విషయంలో మనకు ఆసక్తి అనేది ఉండాలి. ఎపఫ్రా వాక్యం విషయంలో ఆసక్తి కలిగిన వ్యక్తి. ఎపఫ్రా నశించిపోతున్న ఆత్మల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి. ఎపఫ్రా దేవుని యొక్క సన్నిధి విషయంలో కూడా ఆయన ఆసక్తి కలిగిన వ్యక్తి. అందుకని ఆయనకి ఇవ్వబడిన పేరంటే నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. చూడండి, పౌలు గారు ఆయన దగ్గర ఉన్న పిల్లలందరూ మాటలు మాట్లాడాడు. తిమోతితో అన్నాడు, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. 1 తిమోతి పత్రిక 4:5. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండుము అన్న మాట ఉంటుంది. తిమోతికి ఏం నేర్పిస్తున్నాడు? సేవకులు సహకారులుగా ఉంటున్న వాళ్ళకి మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది, పెద్దలందరూ నెక్స్ట్ జనరేషన్కి నేర్పించాల్సిన ప్రప్రదమైన మాటలు ఏమిటి అని అంటే మీరేం చేయాలంటే మంచి పరిచారకుడుగా మీరు ఉండాలి. ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. నెక్స్ట్ జనరేషన్కి మనం ఇది టీచ్ చేయాలి. ఏమిటి అని అంటే, నాన్న మొట్టమొదటిగా నువ్వు పరిచర్య చేయి, వాక్యం చెప్పాలన్న పిచ్చి ఉండొద్దు, నిలబడి పాటలు పాడాలి అన్న పిచ్చి అనేది ఉండొద్దు, అక్కడికి వెళ్ళిపోయి వాయిద్యాలు వాయించాలన్న పిచ్చి అనేది ఉండకూడదు. ఈ 3 చేయకముందే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మంచి పరిచారకుడివై ఉండటానికి మనము ప్రయత్నము అనేది చేయాలి. చాలా చర్చెస్ అనేది డిస్టర్బెన్స్ అవ్వటానికి గల కారణం, చాలా చర్చెస్ డివైడ్ అయిపోవటానికి గల కారణం ఏమిటి అని అంటే వాళ్ళకు పరిచర్య మీద ఆసక్తి అనేది ఉండదు. కానీ మిగిలినవి ఏదైతే మనల్ని మనం కనబరుచుకునే విషయాలు ఏవేవైతే ఉంటాయో వాటి మీద పిచ్చి, వాటి మీద ఆసక్తి అనేది ఉండటం ద్వారా సో మెనీ చర్చెస్ దే ఆర్ డివైడెడ్. నన్ను తొక్కేస్తున్నారు అన్న మాటలు ఎందుకు వస్తాయి అంటే ఇక్కడే వస్తాయి. మొట్టమొదటిగా పరిచర్య చేయాలి అన్న ఆలోచన అనేది ఉండాలి. అలానే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం, 4వ అధ్యాయము 11వ వచనంలో ఉంటాడు, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఇప్పుడు చూడండి, తిమోతి పరిచారకుడు, ఇక్కడ చూడండి మార్కు పరిచారకుడు, ఎపఫ్రా పరిచారకుడు కదా. వీళ్ళందరూ పరిచారకులుగా స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళ ఎండ్ అనేది ఎలాగుంది? తిమోతిని ఇదే పౌలు గారు ఏమన్నారు అంటే దైవజనుడా అని అన్నాడు. మార్కు గారు ఒకప్పుడు నువ్వు వద్దు అన్న ఆయన్ని ఇప్పుడు ఈ మార్కు గారిని పిలిచి ఆయన అంటున్నాడు పరిచారం నిమిత్తము అతడు నాకు ప్రయోజనకరమైనడు. ఆయన ఏ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు అని అంటే
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని రాసే ఒక వ్యక్తిగా మార్కు సువార్తను రాసింది ఎవరు అనంటే మార్కు గారు. ఒక మామూలు వ్యక్తిగా ప్రారంభించిన ఆయన ఏ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు అనంటే ప్రభు జీవితాన్ని రాసేంత ఒక అద్భుతమైన వ్యక్తిగా తాను ఎదిగిపోయాడు. ఎపఫ్రా కూడా కొలసి సంఘాన్ని స్థాపించేంతగా తాను వెళ్ళిపోయాడు. కనుక గమనించండి, ఒకవేళ మనకు చేత కాకపోతే మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండాలంటే, ఒరేయ్ ఒకప్పుడులాగా మేము పరిచర్య చేయలేకపోతున్నాం, మీరు పరిచర్య చేయాలి అని పెద్దలు ఏం చేయాలంటే ప్రోత్సహిస్తూ ఉండాలి. కనుక మొదటిది పరిచారకులుగా మనము ఉండాలి. తర్వాత చూడండి, ఇదే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును. 4:12 అండి. మీలో ఒకడును మీరు సంపూర్ణులను సంపూర్ణాత్మ నిషేధ గలవారనే నిలకడగా ఉండవలనని ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచూ ఉన్నాడు. చూడండి, ఎపఫ్రా గురించి రాయబడిన మరొక మాట ఏమిటి అని అంటే, నమ్మకమైన వ్యక్తి మాత్రమే కాదు, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు మాత్రమే కాదు, ఇతడు ఎవరు అనంటే ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచూ ఉండువాడు అన్నమాట ఉంది. ప్రార్థన చేయటం వేరు, ప్రార్థనలో పోరాడటము అనేది వేరు. ఇప్పుడు ఎపఫ్రా ఎవరు? స్పీకరా? ఎపఫ్రా ఎవరు? సింగరా? ఎపఫ్రా ఎవరు? మ్యూజిషియనా? ఎపఫ్రా ఎవరు అనంటే ఆలోచన చేయండి, ఇతడు ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఎలాంటి ప్రార్థన అనంటే మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచూ ఉండేవాడు. ఆయన జయము పొందేంత వరకు కూడా ఆయన ఏం చేస్తూ ఉండేవాడు అనంటే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. సంఘానికి ఇలాంటి వ్యక్తులు కావాలి. ఏదో పెద్దోళ్ళు ఇచ్చారు కాబట్టి తప్పదు, ఏమని అనుకుంటారేమో అని మనం వచ్చి ఏదో నామకార్థంగా మనం ప్రార్థన అనేది చేయకూడదు, అశ్రద్ధగా మనము ప్రార్థన అనేది చేయకూడదు. మనకిచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే, పరలోకమందున తండ్రితో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఆ ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి అని అంటే, ఆ ప్రార్థనలో మనము పోరాడాలి. జయము దేవుని ద్వారా ఆ జవాబును పొందుకునేంత వరకు కూడా మనం ఏం చేయాలి అని అంటే ప్రార్థన మనం చేస్తూనే ఉండాలి. నేను ఒక పోస్ట్ చూశాను, 999 సార్లు ప్రార్థన చేసినా కూడా మీకు జవాబు అనేది రాకపోవచ్చు, కానీ 1000సారి మీరు ప్రార్థన చేసినప్పుడు జవాబు అనేది రావచ్చు. కనుక మీరు గమనించండి, ప్రార్థనలో పోరాటము అనేది మనము నేర్చుకోవాలి. చాలామందికి బైబిల్ చదువుకోవటము అని అంటే ఇష్టం. అప్పుడప్పుడు ఏదో బైబిల్ చదువుకోవటానికైనా ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి అస్సలు ప్రార్థన చేసుకోరు. చాలామందికి వీక్నెస్ ఉంది. మీ మనస్సాక్షికి మీరు అనుకోండి, అసలు ప్రార్థన చేసుకోక ఎన్ని రోజులైందో. అన్నం తినేటప్పుడు చేసుకుంటారు, పడుకునేటప్పుడు మోకరిల్లటానికి కూడా మనకు ఓపిక అనేది ఉండదు. బోర్లా ఇలా పడుకొని దేవానికి స్తోత్రం, ఈరోజంతా మీరు కాపాడాడు, నేను చాలా అలసిపోయాను, నిద్రపోతున్నాను, మా ఇంటి చుట్టూ దేవదూతల్ని, బంగారు దేవదూతల్ని పెట్టండి, కాపుదలను అనుగ్రహించండి ప్రార్థన చేసుకుంటాం. సిల్వర్ కాదు, బ్రాంజ్ కాదు, ఒలింపిక్స్లో కూడా రావడానికి చాలా కష్టం. బంగారు దేవదూతలను మా కాపుగదలుగా ఉంచండి ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకునే ఓపిక కూడా మనకు లేకపోతే. సాగర్ ఫ్యామిలీ ప్రేయర్లోకి రాకెన్ని వచ్చావు ఎప్పుడైనా? ఎందుకు రావట్లేదు? అయ్యగారు నేను మొత్తుకుంటా ఉంటాం, 9 తర్వాత మీకు ఏం పని ఉండదు. అలాగని అర్ధరాత్రి ప్రార్థన కూడా కాదు, 9 నుంచి 10 ప్రార్థన విషయంలో ఆసక్తి అనేది ఉండాలి.
యూట్యూబ్ చూడటం వచ్చు, వాట్సాప్లో బొమ్మలు చూడటం వచ్చు, షేర్ చేయటం వచ్చు, గూగుల్ పే వచ్చు, ఫోన్పే వచ్చు, అందరికీ డబ్బులు పంపటం వచ్చు, అన్నీ వచ్చు. కానీ గూగుల్ మీట్ దగ్గరికి వచ్చేసరికి నాకు అస్సలు రాదు బాబు, నాకు అంత జ్ఞానం లేదు అంటున్నారు మీరు. అది ఎలా ఓపెన్ చేయాలో, అది ఎలా వస్తుందో, అది పెద్ద బ్రహ్మ విద్య. అది ఓపెన్ చేసేసి మీరేం నొక్కకండి, అలా ఉంచండి, మీకు ప్రార్థన కూడా దయచేసి వినండి అని అంటే, ప్రార్థన విషయంలో మనం పోరాడే వ్యక్తులం కాము. కుటుంబ ప్రార్థనలో మనం ఎన్ని సంపాదించుకోవచ్చో, కుటుంబ ప్రార్థనలో మన కుటుంబాన్ని గురించి ప్రార్థన చేసుకునే అవకాశం ప్రభు మనకిస్తాడు. ఈ గూగుల్ మీట్లో ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేసే అవకాశం అనేది ఉంది. కనుక గమనించండి, ఈ ఎపఫ్రా ఎలాగున్నాడు అని అంటే, మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచూ ఉండువాడు అన్న మాట ఉంటుంది. పోరాడుతూ ఉండవాడు ఉదాహరణ మనకి ఎవరున్నారు అని అంటే, మనకు యాకోబు మనకు కనిపిస్తూ ఉంటాడు కదా. హోషియా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. ఏమిటండి? మొగసిరి గలవాడే దేవునితో పోరాడెను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. కన్నీళ్లు విడుచుచు దేవుని బ్రతిమాలు కొనెను అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళందరూ దేవుని ద్వారా సహాయాన్ని పొందుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, ప్రార్థనలో వాళ్ళు పోరాడారు. ప్రార్థనలో పోరాడకుండా నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అనుకున్నా మీరు బ్రతికినంత కాలం మీకు ఏ దేవుడు అదేది కార్యం చేయడు. ప్రార్థనలో పోరాటము అనేది చేస్తే అసాధ్యాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు అనంటే సాధ్యం చేయగలిగిన సమర్థుడు. దేవునికి సమస్తము సాధ్యం కనుక మీరు నమ్మండి, మీరు విశ్వసించండి, దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు. కనుక ప్రార్థన విషయం దగ్గరికి వచ్చేసరికి ఎలాగుండాలి అనంటే, మనం ప్రార్థనలో మనము పోరాడుతూ ఉండాలి, కన్నీళ్లు పెడుతూ ఉండాలి, పట్టుదల అనేది ఉండాలి, విడిచిపెట్టకుండా ఏం చేయాలి అనంటే మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ వచనంలో ఏముంది? మీరు సంపూర్ణులను. రెండవది, ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండి ఏం చేయాలంటే ప్రార్థనలో పోరాడాలి. 4 అంశాలు ఉన్నాయి ఇక్కడ, గమనించండి. సంపూర్ణంగా మనం ఉండి ప్రార్థన చేయాలి. హాఫ్ నాలెడ్జ్తో కాదు, మిడిమిడి జ్ఞానంతో కాదు, మనం సంపూర్ణంగా మార్చబడాలని ఇతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవది, ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తాం కానీ ఇది దేవుని చిత్తమా, దేవుని చిత్తం కాదా అని తెలుసుకోలేని పరిస్థితిలో మనం ఉంటాం. ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు నాకు ఇలేదు అని అంటాం. కానీ గమనించండి, అది దేవుని చిత్తంలో లేదు అన్న ఆత్మీయ జ్ఞానం మనకు లేదు. సంపూర్ణమైన నిశ్చయతతో మనం ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, ఇదే ప్రార్థనలో మనము నిలకడగా ఉండాలని ఇక్కడ ఆయన మనకు నేర్పిస్తున్నాడు. కనుక ఇప్పుడు ఈ ఎపఫ్రా ఎవరు అనంటే ప్రార్థనాపరుడు. ఎలాంటి ప్రార్థనాపరుడు అనంటే ప్రార్థనలో పోరాడుచూ ఉన్నవాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం కూడా చూడండి. ఇదే పత్రికలో మీ కొరకును లవొదియ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఇక్కడ పౌలు గారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా ఎవరి దగ్గర నేర్చుకున్నాడు ఈయన అనంటే పౌలు గారి దగ్గర నేర్చుకున్నాడు. ఆయన ఇలా ప్రార్థనలో పోరాడాలని. ఈయన పౌలు గారు ఎవరి గురించి చేస్తున్నాడు? మీ కొరకును లవొదియ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకును నేనేం చేస్తూ ఉన్నాను అని అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం, ఎవరో తెలీదు, కానీ ఏం చేస్తాము అని అంటే వాళ్ళ గురించి మనము భారంగా మనము ప్రార్థన అనేది చేయాలి. సుశీలకు ఉంది ఇక్కడ. మొన్న ఆన్లైన్ ప్రేయర్ అప్పుడు అక్క ఒక ప్రార్థన చేసింది. తనకు వచ్చిన చీటీలో ఒక ప్రార్థన ఉంది. ముఖము తెలియని వారి గురించి, చూడని వారి గురించి భారంగా ప్రార్థన చేయటం అంటే నాకు అక్క గుర్తొచ్చింది చదువుతూ ఉన్నప్పుడు.
బంజర బేబాంటి వాళ్ళ కోడలు ఒక ఆవిడ, భర్త చనిపోయాడు యవన ప్రాయంలోనే, చిన్నపిల్లలు ఉన్నారు. అయితే తాను ఇప్పుడు హైదరాబాదులోనే ఉంటుంది. ఏం జరిగింది అని అంటే, ఇక నువ్వు ఇల్లు ఖాళీ చేసేయాలమ్మా, నువ్వు కట్టలేవు అని ఓనర్లు ఏం చేశారంటే ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు. తనకు ఇప్పుడు పని లేదు కనుక తన గురించి ప్రార్థన చేయండి, మంచి ఇల్లు దొరకాలని దయచేసి ప్రార్థన చేయండి అని ఆ ప్రార్థన అంశంలో ఉంటే ఆ రోజు రాత్రి అక్క భారంగా ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన అక్కడితో మర్చిపోవాలి కదా. 2 రోజులు మళ్ళీ ఇంట్లో ప్రార్థన చేసింది. ఏమనిపించిందో ఒకరోజు శ్వేతమ్మకు ఫోన్ చేసి, అరే బంజర్లో ఎవరో ఆ పేరురా నాకు తెలియదు ఎవరో, వీళ్ళ పేరు వచ్చింది, ఆవిడ భర్త చనిపోయాడంట కదా, ప్రజెంట్ ఇల్లు లేదంట కదా, ఒకటి వాళ్ళకి చెప్పురా, నా ఇల్లు పైన ఖాళీగా ఉంది, వచ్చి ఇక్కడ ఉండమను, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఇదేంటి? ప్రార్థనలో పోరాటం. ముఖము ఎరుగని వారిని గురించి కూడా ప్రార్థన చేయటము అని అంటే అంతే. మనము ఎరుగని వారి గురించి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు ఏం చేస్తాడు అని అంటే కార్యాలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ పౌలు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది. కనుక ఎపఫ్రా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇక్కడ పౌలు గారు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు, అండర్లైన్ గీసుకోండి, పోరాడుచూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30వ వచనం చూడండి. 15, 30వ వచనంలో కూడా ఉంది. ఏంటంటే నాతో కలిసి పోరాడవలనని అన్న మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రార్థనలో పోరాడవలనని అన్న మాట ఇక్కడ చూస్తాం. కనుక మనం ప్రార్థన చేయటము అనేది మనం నేర్చుకోవాలి. చెప్పండి. మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని. నాతో కలిసి మీరు పోరాడవలను. కొన్నిసార్లు పర్సనల్ ప్రేయర్ మాత్రమే కాదు, మనకు ఉండాల్సింది ఏమిటి అంటే నాతో కలిసి అని అంటే గ్రూప్ ప్రేయర్ కూడా మంచిది. మీకు ఒక మంచి టిప్ చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను ఇందాకే. లింక్ ప్రేయర్ చేసేటప్పుడు ఒకవేళ మీరు గంట చేయకపోతే, నేను శ్వేత ఏం చేస్తామంటే నాకు వచ్చినా మీ ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటాం, శ్వేతకు వచ్చినా కూడా ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాం. నేను ఒక అరగంట, తను ఒక అరగంట. మీరు కూడా ఏం చేయాలి అని అంటే ఇలాంటి ప్రార్థన అంశాలు వచ్చినప్పుడు ఒకవేళ మీ భర్తకు ప్రార్థన చేయటం రాదనుకోండి, మీరు అతను తీసుకొని రండి, మీరు ప్రార్థన చేయండి, అతనికి ప్రార్థన నేర్పించండి. ప్రేయర్ పార్ట్నర్ అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్. కనుక ఏ కుటుంబంలో నుంచి ఒకరు వస్తూ ఉంటున్నప్పుడు మీరొక్కరు మాత్రమే కాదు, వీలుంటే మీతో ఒక జతను మీరు తీసుకొని వచ్చి ప్రార్థన చేయడానికి ఇష్టపడండి. అక్కడ ఏముంటుందంటే బలము అనేది ఉంటుంది. ఇద్దరు మాత్రమే కాదు, ఒక టీమ్గా కూడా ఉండి కూడా మనం ఏం చేయొచ్చు అని అంటే ప్రార్థన అనేది మనం చేయాలి. సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే ఏంటంటే పాటలు కాదు, అలానే వాక్యం కంటే ఎక్కువగా ప్రాధాన్యత మనం దేనికి ఇస్తాము అని అంటే ప్రార్థనకు మనం దినాన్న మనము ప్రాధాన్యత ఇస్తాము. కనుక ఇక్కడ అంటున్నాడు నాతో కలిసి కూడా మీరు పోరాడవలనని. వ్యక్తిగతంగా చేయాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు అది కూడా కుదరినప్పుడు మనం ఏం చేయాలంటే అవసరతను బట్టి మనం ఏం చేయాలంటే అక్క లేకపోతే అన్న, నేను ఈ విషయంలో నేను బాధపడుతున్నాను, నాతో కలిసి మీరు వచ్చి ప్రార్థన చేస్తారా అనంటే వచ్చి మీకు వాళ్ళు ప్రార్థనలో ఏకీభవిస్తారు. ఇది మరొక శ్రేష్టమైన మాట ఎపఫ్రాల నుంచి మనం నేర్చుకోవాల్సింది. మరొక మాట చూడండి, కొలస్సీ 4:13. కొలస్సీ 4:13 ఏముంది? ఇతడు మీ కొరకును లవొదికీయ వారి కొరకును హియెరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతన్ని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. చాలండి. ఇతడు మీ కొరకును లవొదికీయ వారి కొరకును హియెరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతన్ని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. బహు ప్రయాసపడుచు ఉన్నాడు. మరొక మాట ఎపఫ్రాల నుంచి
నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, ఇతడు ప్రార్థనలో పోరాడువాడు. మరొకటి ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన మాట ఏమిటి అని అంటే, ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ప్రయాసపడుతూ ఉన్నవాడు. గ్రేట్ జీల్ టు సర్వ్ అన్న మాట ఉంటుంది. ప్రయాసపడుతూ ఉన్నవాడు. గమనించండి, క్రిస్టియన్ లైఫ్ అని అంటే, ఒక క్రైస్తవుడు అని అంటే ఆలోచన చేయండి, మనం ఊరికనే నమ్ముకోవటం అనేది కాదు, మందిరానికి అటెండ్ అవటం మాత్రమే కాదు, మందిరంలో ఒక ఆరాధన ఈ ఫెలోషిప్లోకి ఏదో నామకార్థంగా వచ్చి అలా ఉండి వెళ్ళిపోవటం మాత్రమే కాదు. గమనించండి, మనము ఒక విశ్వాసులంగా పిలువబడుతున్నప్పుడు మనం అటెండెన్స్ అనేది ప్రాముఖ్యం కాదు, మనం ప్రయాసపడుతున్నామా లేదా అనేది కూడా గమనించాలి. గృహకూడికలు ఉంటాయి, వస్తారు, కూర్చుంటాం, వెళ్ళిపోతాం. మందిరానికి వస్తాం, కూర్చుంటాం, వెళ్ళిపోతాం. వేరేదేదైనా ప్రార్థన ఉంటుంది, వస్తాం, కూర్చుంటాం, వెళ్ళిపోతాము. ఆలోచన చేయండి, మీరు ప్రభు కొరకు పడుతున్న ప్రయాస ఏమైనా ఉందా? ప్రభు కొరకు నేను ఈ పని చేశాను అనేది ఏమైనా దేవుని కొరకు మనం ఏమైనా ప్రయాస పడుతూ ఉన్నామా? కనుక గమనించాలి, ప్రయాస పడుతూ ఉన్న వ్యక్తి. ఇక్కడ గమనించండి, చాలా మినిస్ట్రీస్లలో నేను గమనిస్తుంటప్పుడు, ఏదైనా చర్చెస్కి వెళ్ళినప్పుడు, పాత చర్చెస్కి వెళ్తూ ఉంటున్నప్పుడు ఫోటోలు పెడతా ఉంటారు. లేకపోతే గూగుల్లో మీరు చూస్తూ ఉండండి, కొన్ని సంఘాలు వాళ్ళ యొక్క తొలి దినాల యొక్క ఫోటోలు, లేకపోతే మేడగది తొలి దినాల యొక్క ఫోటోలు మీరు చూస్తూ ఉండండి. మినిస్ట్రీ యొక్క స్టార్టప్ అనేది గమనిస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు బైబిల్ పట్టుకొని, తెల్ల చీరలు కట్టుకొని, తెల్ల డ్రెస్సులు వేసుకొని అందరూ నిలబడి ఫోటోలు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తా, ఆహా, ఒకప్పుడు వీళ్ళు పరిచారకులుగా ఉండటం బట్టే కదా, ఒకప్పుడు వీళ్ళు ప్రయాసపడటం వల్లే కదా ఈ సంఘము అనేది ఎప్పటికప్పుడు దినదిన అది అభివృద్ధి చెందింది అనేది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ ముఖాలు చూస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. కనుక మందిరంలో మనం ఏం చేయాలి అని అంటే ప్రయాస అనేది పడాలి. ప్రాముఖ్యంగా యవనస్తులు గమనించండి, బలము ఉన్నప్పుడే మనం ఏం చేయాలి అని అంటే మనం ప్రయాసపడటము అనేది నేర్చుకోవాలి. బలం ఉడికిపోయిన తర్వాత, లేకపోతే చాలామంది అంటూ ఉంటారు కదా, కొద్దిసేపు ఆగు బాబు, ఇంకొన్ని రోజులు ఆగు బాబు, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నేను అయ్యగారి దగ్గరే ఉంటాను, లేకపోతే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నేను మంచిగా మీకు సహకారులుగా ఉంటాను అనుకుంటూ ఉంటాం. ఈ అవకాశం అందరికీ రాకపోవచ్చు. బ్రతికి ఉన్నంత కాలంలో సహకారులుగా ఉండే భాగ్యం, బ్రతికి ఉన్నంత కాలం క్రీస్తుకు పరిచారకులుగా ఉండే భాగ్యం, బ్రతికి ఉన్నంత కాలంలో మనకు బలమున్నంత కాలంలో దేవుని యొక్క మందిరంలో ప్రయాసపడే ఒక భాగ్యము అందరికీ రాకపోవచ్చు. కానీ గమనించండి, మనకు బలం ఉన్నప్పుడే ఏం చేయాలి అంటే ప్రయాసపడటము అనేది మనం నేర్చుకోవాలి. కొలస్సీలో ఇలా చాలా కనిపిస్తూ ఉంటాయి. 1:29లో నేను పోరాడుచు ప్రయాసపడుచు ఉన్నాను అన్న మాట ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలానే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో 2 స్త్రీల గురించి రాయబడిన మాట ఏమిటి అంటే, అవును వాళ్ళు నిజమైన సహకారులు అన్నమాట అక్కడ రాయబడిన మాట కనిపిస్తూ ఉంటుంది. లూకా 8వ అధ్యాయంలో చాలామంది స్త్రీలు మనకు కనిపిస్తూ ఉంటారు. చాలామంది ప్రయాసపడిన పరిచారకులు మనకు కనిపిస్తూ ఉంటారు. చూసాం కదా, ఫిలిప్పీలో ఏమో యువదియా, సుంటికేను అని కనిపిస్తారు. లూకా సువార్త 8వ అధ్యాయంలో చాలామంది స్త్రీలను, యోహన్నాను, సుజన్నాయును వారికి ఉపచారము చేసిరి. కొన్ని చర్చెస్లలో చాలామంది స్త్రీలు, సహోదరులు గ్రామాలకు వెళ్తూ వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. గమనించండి, ఎక్కువగా స్త్రీలు చేస్తూ ఉన్నారు, పురుషులు మౌనంగా ఉంటున్నారు.
పురుషుల ద్వారా సహకారము అనేది ప్రతి సంఘానికి అందించబడాలి. పురుషులలో సహకారం లేకపోతే, పురుషులలో పరిచారకులు అనేది లేకపోతే, పురుషులలో ప్రయాసపడే వాళ్ళు అనేది లేకపోతే సంఘము అనేది వృద్ధిలోకి రాదు. కనుక మనం ప్రార్థన చేద్దాం. ఏమిటి అని అంటే ఎక్కువగా పురుషులు నిలబడాలి అని మనం ప్రార్థన చేద్దాం. చివరిగా చూడండి 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే తిమోతితో అంటూ ఉంటాడు, వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. పరిచారకుడిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, వాక్యాన్ని మనం ప్రకటించాలి, సువార్తను మనం ప్రకటించాలి. సువార్త ప్రకటన దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ అంటున్నాడు, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఈ ప్రశ్న వేస్తాను మీకు. మీరు గడిచిన ఈ 6 నెలల్లో లేకపోతే ఈ 6 దినాలలో ఒక వ్యక్తికి అయినా మీరు సువార్త ప్రకటించారా? ఈ 6 దినాలలో ఎవరి గురించి అయినా మీరు ప్రార్థన చేశారా? ఈ 6 దినాలలో వాక్యము చదువుకున్నామా? ఇప్పుడు అంటాను, మీరు బైబిల్ చదువుకోకుండా, మీరు రెండోది ప్రార్థన అనేది చేయకుండా, 3 మందిరం విషయంలో ఆసక్తి లేకుండా అంటే పరిచర్య అనేది చేయకుండా, 4 దేవుని గురించిన సువార్త అనేది ఎవరికి ప్రకటించకుండా ఎవరైతే ఉన్నారో, మీరు బలలో చేయి వేయవద్దు అని అంటే ఎంతమంది ఇప్పుడు బలలో చేయేస్తారు? వాక్యం చదువుకోలేదు, ప్రార్థన చేయలేదు, మందిర కార్యక్రమాలలో ప్రయాస అనేది మీరు పడలేదు. ఒక రక్షించబడిన వ్యక్తిగా మీరు ఒక వ్యక్తికి మీరు సువార్తను కూడా ప్రకటించలేదు. ఏ ధైర్యంతో బలలో మీరు చేయేస్తారు? ప్రభు శరీరము, ప్రభు రక్తము అని అంటే చాలా లైట్గా తీసుకుంటున్నారు. అయోగ్యంగా బలలో చేయి వేస్తే దేవుని యొక్క ఉగ్రత అనేది మీ మీదకు వస్తుంది అనేది దేవుని సేవకులు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా ఇది చిన్నప్పటి నుంచి వినేదే అనుకుంటూ ఉన్నాం. హాయిగా చేతులు ఎత్తేసి అప్పటికప్పుడు ఏదో పశ్చాత్తాపడినట్టు మనం ప్రార్థన చేసుకొని ఏంటో బలలో మనం చేవేస్తూ ఉన్నాం. ఏ ధైర్యంతో బలలో చేవేస్తారు? అసలు దేవుని పిల్లలతోని దేవునితో సహవాసం అనేది లేకుండా, ఒక నశించిపోతున్న ఆత్మ పట్ల భారము అనేది లేకుండా, అసలు ఏ పని చేయకుండా బలలో చేయి ఎలా వేస్తాము? నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, కానీ చెప్పలేను. నామకార్థమైన వ్యక్తులు బలలో చేయి వేయటానికి మీరు సాహసించాలి. మీకు ధైర్యం లేదా? ఆగిపోండి. నేను ఒక్కడిని ఇచ్చుకోవటానికి వెళ్ళిపోతూ ఉంటాను. కానీ గమనించండి, బలవర్తమానం దగ్గర లేకపోతే బలలో మనం పాలు పంపులు పొందేటప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎపఫ్రాకు ఉండాల్సిన లక్షణాలు నాలో ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి? మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి నుంచి మళ్ళొకసారి క్లుప్తంగా చెప్తాను చూడండి. ఏమేమి ఉన్నాయి ఆయనలో? 1, ఆయన వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వాడు. 2వది, మందిర పని విషయంలో ఆయన ఆసక్తి కలిగిన వాడు. 3వది, ఆయన దాసుడిగా ఉన్నాడు. 4వది, ఆయన అందరి విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. 5వది, ఆయన మంచి పరిచారకుడిగా ఉన్నాడు. 6వది, ఆయన ప్రార్థనాపరుడుగా తాను ఉన్నాడు. 6వది, ఆయన సేవలో ప్రయాసపడుతూ ఉన్నాడు. 7వది, ఆయన అందరికీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. చివరిది చూడండి, ఫిలోమోను రాసిన పత్రిక, ఈ ఎపఫ్రా గురించి రాయబడిన మాట. ఫిలోమోను పత్రిక 23వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా. చాలండి. క్రీస్తు నిమిత్తం ఆయన ఆఖరికి ఎక్కడికి వెళ్ళాడు అని అంటే జైలుకు కూడా తాను వెళ్ళిపోయాడు. సేవా జీవితంలో
పౌలు జైలుకు వెళ్ళవలసి వచ్చింది. ఆయనతో పాటు ఎపఫ్రా కూడా వెళ్ళవలసి వచ్చింది. ఆయన పారిపోలేదు. గమనించండి, శ్రమ అనేది వచ్చినప్పుడు, కష్టము అనేది వచ్చినప్పుడు, కన్నీరు అనేది వచ్చినప్పుడు నిజమైన పరిచారకుడు, నిజమైన సహకారి, నిజమైన నమ్మకస్తుడు సేవకుడికి ఎప్పుడూ తోడుగా ఉంటాడు. రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోయే వ్యక్తి పరిచారకుడు కాదు. నిజమైన సహకారిని చెప్తూ ఉన్నాను. ఈయన గురించి రాయబడిన, ఎపఫ్రా గురించి రాయబడిన మాట ఏమిటి అని అంటే, ఇతడు నా తోటి ఖైదీ. ఇతడు పరిచర్యలో ఎంత సహకరించాడు అని అంటే, ఆఖరికి క్రీస్తు నిమిత్తము ఖైదీగా ఉండటానికి కూడా తాను ఇష్టపడ్డాడు. రేపు ఎల్లుండి ఆగస్టు 15 వస్తుందిగా. ఎవరిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం? స్వతంత్ర సమరయోధులందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఎందుకు వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటాము అని అంటే, అరే వీళ్ళు దేశానికి స్వాతంత్రం కోసం ఎన్ని దెబ్బలు తిన్నారో, ఎంతమంది జైలుకు వెళ్ళిపోయారో అని వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు దేవుని పిల్లలంగా మనం పిలువబడుతూ ఉన్నాం. దేవుని పని నిమిత్తము ఎప్పుడైనా ఖైదీగా మారిన అనుభవాలు మనలో ఉన్నాయా? ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. మన ఫ్యామిలీస్ అన్నిటిని జ్ఞాపకం చేసుకొని చెప్తూ ఉన్నాను. దేని విషయాలలో మనం ఖైదీలుగా మనం ఉంటూ ఉన్నాం? ఏ విషయంలో మనం ఖైదీలోకి, చెరసాలలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం? భౌతిక సంబంధమైన వాటిని ఆశించి కదా, మన శరీరాలను మనం పాడు చేసుకొని కదా, క్రీస్తుకు విరోధిగా మనం ఉండి మనము ఖైదీలుగా మార్చబడుతున్నామే. కానీ క్రీస్తు నిమిత్తము చెరసాలలోకి వెళ్ళిన వ్యక్తులు ఎవరైనా ఉన్నామా? సువార్తను ప్రకటించి శ్రమను అనుభవించిన పరిస్థితులు మనకున్నాయా? ఎప్పుడైనా ఒక వ్యక్తికి మీరు సువార్తను ప్రకటిస్తూ ఉంటుంటే ఆ వ్యక్తి మిమ్మల్ని తిట్టిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? అవన్నీ మనకు ఉండవు కదా. రీజన్ ఏమిటి అని అంటే, మనం ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించకపోవటం వల్ల ఇవన్నీ జరగవు. ఒక్కటైనా లైఫ్లో ఒకటైనా ఉందా, నేను పలానా వ్యక్తికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన నన్ను అసహ్యించుకున్నాడు, జైలు దాకా పోవట్లే, నేను పలానా వ్యక్తికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన నన్ను బూతులు తిట్టాడు, నేను పలానా వ్యక్తికి సువార్త ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు ఆయన నన్ను ఎక్స్కమ్యూనికేట్ చేసేసాడు. మన క్రైస్తవ్యము, మన భక్తి అనేది ఎలాగుంది అని అంటే, సజావుగా చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రభు కొరకు మనం ప్రయాసపడింది ఏమీ లేదు. రీజన్ ఏమిటి అని అంటే, మనము కేవలం ఒక నామకార్థమైన క్రైస్తవులం. వస్తున్నాం, కూర్చుంటున్నాం, వాక్యం వింటున్నాం, భయము భక్తి అనేది ఏమీ లేకుండా బలలో మనం చేయి వేస్తూ ఉన్నాం, మనం ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాం. జాగ్రత్త, ప్రభువుకు లెక్క చెప్పుకునే ఒక రోజు అనేది ఉంటుంది. బలలో అయోగ్యంగా ఎప్పుడు మనం చేయి వేయొద్దు. ఇంటి దగ్గరికి వచ్చేసరికి ప్రభు నిమిత్తము పోరాడినవాడు. ఆ లిస్టులో ఎపఫ్రా ఉన్నాడు, తిమోతి ఉన్నాడు. ఇంకా చూస్తే రోమ 16:7 ఉంటుంది, ఆంద్రోనికా, యునేకా అనే 2 వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. ఫిలోమోను పత్రిక 1వ వచనంలో ఉంటుంది, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలను నేను. వీళ్ళంతా ధైర్యంగా చెప్పుకుంటున్నారు చూసారా. మేము ఎవరము అనంటే దాసులము అని ధైర్యంగా చెప్పుకుంటున్నారు. మేము ఎవరము అనంటే క్రీస్తు యేసు ఖైదీలము అని చెప్పుకుంటున్నారు. మనకు అది ఇష్టం ఉండదు. మేము దాసులము, మేము పరిచారకులము, మేము ఖైదీలము, క్రీస్తు నిమిత్తం హింస అనేది ఎవరికి ఇష్టము అనేది ఉండదు. కనుక ఆ బలలో చేయి వేసే ముందు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎపఫ్రాలో ఉన్న ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి, ఏమేమి ఉన్నాయి ఎపఫ్రాలో? దన్నా చెప్పరా గబగబా. మొట్టమొదటి అంటే పోయిన వారం చెప్పిన దాని దగ్గర నుండి, 1 వాక్యం పట్ల ఆసక్తి, 2వది నశించిపోతున్న ఆత్మల పట్ల ఆసక్తి, 3వది
దాసుడిగా ఉన్నాడు. 4వది అందరికీ నమ్మకంగా ఉన్నాడు. 5వది క్రీస్తు నిమిత్తము మంచి పరిచారకుడు, అంటే దేవుని సన్నిధి విషయంలో ఆసక్తి కలిగిన వాడు. 6వది ప్రార్థనాపరుడు, ప్రార్థనలో పోరాడువాడు. 7వది బహు ప్రయాసపడినవాడు. 7వది క్రీస్తు ఖైదీ. 8 ఇలా కొంచెం ప్రతి ఒక్కటి టచ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. చాలా ఉన్నాయి. మీ ప్రేమను మాకు తెలియపరిచిన వాడు అంటాడు ఆయన. కంప్లైంట్స్ ఏం చెప్పేవాడు కాదు ఆయన. ఆయన ఏదైతే నేర్చుకున్నాడో అది వాళ్ళకి చెబుతున్నాడు. నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ ఆత్మీయ నాయకుని దగ్గరికి వెళ్ళిపోయి తను ఏం చేస్తూ ఉన్నాడు అంటే, మీ ప్రేమను నాకు తెలిపాడు. పలానా అక్కెలా, పలానా అన్న ఇలా, పలానా వాళ్ళు ఇలా అనేది ఒక మూడో వ్యక్తి గురించి చెడు అనేది ఆయనలో లేదు. ఇక్కడ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. మీ ప్రేమను తెలియపరిచిన వాడు కనుక ఈ లక్షణాలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 8 లేకపోతే ఈ 9 పాయింట్లలో ఒక్కదానిలోనైనా మనం ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకొని మనం బలలో చేవేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి. మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు బలలో మనం చేవేద్దాం.